నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. దేశంలో ప్రధానంగా వినిపిస్తున్న సమస్యలలో ఒకటి మత మార్పిడి. లవ్ జిహాద్ పేరిట మతాలు మారుస్తున్నారు. ఇవన్నీ ఆరోపణలు వరుసగా వస్తూ ఉన్నాయి. కొంతమంది డబ్బు ఆశ చూపెట్టి, కొంతమంది ఆ దేవుడు గొప్పవాడని చెప్పేసి, ఆ దేవుడిని నమ్మితే మీ కష్టాలు మారుతాయని చెప్పేసి కూడా చాలామంది వివిధ రకాలైనటువంటి ఆశలు చూపి బలవంతంగా మత మార్పిడులకు పాల్పడుతూ ఉన్నారు. అయితే ఇట్లాంటి ఆరోపణలు వచ్చిన సమయంలో మత మార్పిడులపై కొన్ని సినిమాలు సైతం రావడం జరిగింది. కేరళ స్టోరీ లాంటి సినిమాలు కూడా చాలా పెద్ద ఎత్తున కూడా అక్కడ జరుగుతున్నటువంటి ఏవైతే మత మార్పిడులు కావచ్చు, దానికి సంబంధించినటువంటి వివిధ రకాలైనటువంటి సినిమాలు రావడం, ఆ సినిమాలని కొన్ని రాష్ట్రాలు, కొన్ని దేశాలు కూడా బ్యాన్ చేయడం జరిగింది. అయితే ఇలాంటి సమయంలో మహారాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. మత మార్పిడులను అరికట్టేందుకు ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. అయితే ఈ బలవంతపు మత మార్పిడులు ఎవరైతే చేస్తూ ఉన్నారో వారి యొక్క లక్ష్యం ఈ మత స్వేచ్ఛకు ఉన్నటువంటి ఏదైతే బిల్లును ఉందో ఆ బిల్లుని వారు ప్రవేశపెట్టారు. అసెంబ్లీలో ఈ బిల్లుకు చాలామంది మద్దతు లభించింది, అంటే దానికి ఆమోదం లభించింది. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పార్టీలు కావచ్చు, ప్రతిపక్ష పార్టీ అయినటువంటి ఎవరైతే ఉద్ధవ్ ఠాక్రే వారు సంబంధించినటువంటి వాళ్ళు కూడా దీనికి సపోర్ట్ చేయడం జరిగింది. కానీ ఎవరైతే కాంగ్రెస్ పార్టీ కావచ్చు, మిగతా పార్టీలకు సంబంధించినటువంటి వారికి సపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో ఈ బిల్లుకి మొత్తానికి ఆపోజిట్ అయిపోయారు. ఏవైతే దీనికి సంబంధించినటువంటి ఆ బిల్లు ఏదైతే ఉందో దాన్ని అపోజ్ చేయడం జరిగింది. కానీ ఎట్టకేలకు ఆ బిల్లు అయితే ఆమోదం కావడం జరిగింది. అయితే దీంట్లో మనం కొన్ని విషయాలు మాట్లాడుకుంటే, ఏవైతే ఈ బెదిరింపులు కావచ్చు, కొన్ని ప్రలోభాలు కావచ్చు, అట్లాంటివన్నీ వారికి ఆశ చూపి కేవలం పెళ్లి కోసం చేసే మత మార్పులపై ఈ చట్టం ఏమంటారు ఉక్కుపాదం లాగా పనిచేయబోతా ఉంది. ఎందుకంటే మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ ఈ బిల్లుని సభలో ప్రవేశపెడుతూ ఇది ఒక మతానికి వ్యతిరేకం కాదని, కేవలం అక్రమ మార్గాల్లో మత మార్పులు జరిగితే వాటిని అడ్డుకోవడమే దీని ఉద్దేశమని ఆయన చెప్పడం జరిగింది. ఇక ఈ చట్టం ప్రకారం మత మార్పిడులకు ఎవరైనా పాల్పడితే కఠిన శిక్షలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రేమ పేరుతో మోసపూరితంగా ఎవరైనా మత మార్పిడికి పాల్పడితే 7 ఏళ్ల జైలు శిక్ష విధిస్తారు. దీంతోపాటు ₹1,00,000 జరిమానా సైతం విధిస్తారు. ఒకవేళ బాధితులు మైనర్లు లేదా మహిళలు, ఎస్సీ ఎస్టీలు సామాజిక వర్గానికి చెందినటువంటి వారైతే శిక్షాకాలం 7 ఏళ్ళు ఉండటంతో పాటు 5 లక్షల జరిమానా విధించనున్నారు. అదేవిధంగా ఒక్కసారి మనం దీని గురించి కులక్షంగా మాట్లాడుకుంటే అసలు ఏం జరుగుతూ ఉందంటే, ఏవైతే ఈ సామూహిక మత మార్పులు ఎప్పుడైతే జరుగుతూ ఉన్నాయో ఒకదాని తర్వాత ఒకటి చాలామంది జరుగుతూ ఉన్నారు. చాలామంది అమ్మాయిలు మిస్ అవుతూ ఉన్నారు. వాళ్ళు మళ్ళీ వేరే రిలీజియన్కి సంబంధించినటువంటి వాళ్ళని పెళ్లి చేసుకొని అక్కడ వాళ్ళు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్లో కొంతమంది బయటికి వచ్చి చెప్పడం జరిగిన తర్వాత కూడా చాలామంది దీనిపైన పెద్దగా స్టడీ చేసి అసలు ఎలాంటి చట్టం తీసుకొస్తే దీన్ని మనం అరికట్టగలమనే ఒక విషయంతో వారు దీనిపైన ఫోకస్ పెట్టి, ఎప్పుడైతే దీనిపైన ఫోకస్ పెట్టారో అప్పుడే దీనికోసం ఒక చట్టాన్ని తయారు చేయడం జరిగింది. ఇది ఫస్ట్ టైం ఇప్పుడు మహారాష్ట్రలో దీనికి సంబంధించినటువంటి బిల్ అయితే ఆమోదం కావడం జరిగింది. అదేవిధంగా సామూహిక మత మార్పిడులకు పాల్పడే వాళ్ళకు కూడా ఒకటేసారి బంచ్ ఆఫ్ పీపుల్ని ఎవరైతే దీంట్లో ఒకటేసారి మతం మారని అని చెప్పేసి, ఈ దేవుడిని నమ్మండి అని చెప్పేసి, లేకపోతే పెళ్ళిళ్ళు చేసుకున్న తర్వాత మీరు మా మతంలోకి మారాలి, ఇంతకుముందు మీరు హిందువులా ఉంటే ఇప్పుడు ముస్లింలా ఉండాలి, లేకపోతే క్రిస్టియన్లా ఉండాలని కూడా ఎక్కడైతే ఇబ్బంది పెడతా ఉన్నారో వారందరికీ కూడా ఈ శిక్షలు వర్తిస్తాయని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. పదే పదే ఇలాంటి నేరాలకు పాల్పడితే వారికి 10 ఏళ్ల పాటు జైలు శిక్ష కూడా ఉండే అవకాశం ఉంది. అయితే ఈ బిల్లును ప్రవేశపెట్టిన అనంతరం ఫడ్నవీస్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రకారం ప్రతి పౌరుడికి నచ్చిన మతాన్ని స్వీకరించే హక్కు ఉంది. అయితే ఇతరులను ప్రలోభపెట్టి మతం మార్చడం ఆ హక్కును కిందకు రాదని, అంటే ఎవరైనా వారి సొంతంగా ఏదైనా మతాన్ని పూజించవచ్చు, కానీ నువ్వు బలవంతంగా ఆ మతంలో ఉన్నటువంటి వారిని నీ మతంలోకి రమ్మని బలవంత పెట్టి వారికి ఆశ చూపిస్తే దానికి తగినటువంటి శిక్షలు ఉంటాయని కూడా వారు చెప్పడం జరిగింది. అయితే ఇప్పటికే ఒడిశా, గుజరాత్, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో ఇలాంటి చట్టాలు ఉన్నాయని ఆయన చెప్పారు. చాలామంది మహిళలు ప్రేమ పెళ్లి వివాహం ఇట్లా చేసుకొని మోసపోయిన తర్వాత వాళ్ళు ఫస్ట్ పెళ్లి చేసుకొని ఆ మతంలోకి మార్చిన తర్వాత వాళ్ళని వదిలేస్తారు. సో ఇప్పుడు వాళ్ళు చచ్చినట్టు అదే మతంలో ఉండాలి కాబట్టి ఇలాంటి ప్లాన్ ద్వారా వాళ్ళు చాలా 10ల సంఖ్యలో పెళ్ళిళ్ళు చేసుకొని 10ల సంఖ్యలో మహిళల్ని వాళ్ళ మతంలోకి మార్పించుకుంటా ఉన్నారు. వారితో పిల్లల్ని కంటా ఉన్నారు. ఆ పిల్లల్ని ఆ మతంకి చెందినటువంటి వారిగానే చూపిస్తూ ఉన్నారు. సో అలాంటి వాళ్ళని రక్షించడం కోసమే ఈ బిల్లుని యొక్క ప్రధాన లక్ష్యమని ఆయన చెప్పారు. ఇక ఈ చట్టాన్ని ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఉద్ధవ్ ఠాక్రే గారు మొదటగా దీనికి మద్దతు తెలిపారు. శివసేన పార్టీకి సంబంధించినటువంటి వారు, శివసేన పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళందరూ కూడా దీనికి మద్దతు తెలిపారు. అయితే ఒకసారి మన కాంగ్రెస్ పార్టీ ఇంకా సమాజ్వాదీ పార్టీలు ఏవైతే ఉన్నాయో ఈ 2 పార్టీలు ఈ బిల్లును వ్యతిరేకించాయి. ఎందుకంటే ఇది వ్యక్తిగత గోప్యతకు, రాజ్యాంగ హక్కులకు విరుద్ధమని వారు ఆందోళన చేశారు. అయితే ఈ బిల్లుపై హాట్గా అక్కడ చర్చలు జరిగాయి. ఈ చట్టం ప్రకారం మతం మారాలి అనుకునే వాళ్ళు 60 రోజుల ముందే జిల్లా మెజిస్ట్రేట్కు నోటీస్ ఇవ్వాలనే నిబంధన ఉంది. దీనిపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ చట్టం మత స్వేచ్ఛను హరించడమే
అని కూడా వారు వాదించడం జరిగింది. అయితే అధికార పార్టీ సమాధానం ఇస్తూ వ్యక్తి తన స్వచ్ఛంద నిర్ణయం ప్రకారమే మతం మారుతున్నారా లేక ఎవరైనా వారిని ఇబ్బంది పెడుతున్నారనేది నిర్ధారించుకోవడానికే 60 రోజుల సమయం మేము ఇస్తున్నామని చెప్పేసి కూడా వారు మెజిస్ట్రేట్కు నోటీసులు ఇవ్వాలనే నిబంధనను కూడా దీంట్లో పెట్టామని వారు చెప్పారు. అంటే వారు ఎవరైనా కూడా ఇప్పుడు మీరు మతం మారాలనుకుంటే ఇప్పుడు మనకి ఎలాగైతే క్యాస్ట్ సర్టిఫికేట్ ఉందో అదేవిధంగా ఇప్పుడు మెజిస్ట్రేట్ దగ్గర నుంచి కూడా మీరు ఇప్పుడు ఈ సర్టిఫికేట్ లాంటిది ఒకటి తెచ్చుకోవాలి. 60 రోజుల ముందే మీరు అప్లై చేసుకోవాలి. మేము హిందూ మతం నుంచి మరొక మతానికి మారుతా ఉన్నామని కూడా ముందే దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. దానికి సంబంధించినటువంటి పర్మిషన్ తెచ్చుకోవాలి. మేము ఇష్టపూర్వకంగానే మారుతున్నాం, మమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టట్లేరని ఒక నిర్ణయం తీసుకొని వారికి చెప్పిన తర్వాత వారు స్వయంగా దానికి సంబంధించినటువంటి పర్మిషన్స్ ఇచ్చిన తర్వాత వారి దగ్గర నుంచి పర్మిషన్ తీసుకున్న తర్వాత వారు అన్నీ అంటే మీతో మాట్లాడే సమయంలో కావచ్చు, మీరు వారు అడిగినటువంటి ప్రశ్నలకు కావచ్చు, మీరు నిజంగానే వెళ్తున్నారా, ఎవరైనా ఇబ్బంది పెడతా ఉన్నారా, లేకపోతే ఎవరైనా మిమ్మల్ని ప్రలోభ పెడుతున్నారా, ఏదైనా ఆశ చూపుతున్నారా, ఇవన్నీ అడిగి కూడా మిమ్మల్ని అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని మతం మారడానికి కూడా వారు అవకాశం ఇచ్చే పరిస్థితి అయితే కనబడతా ఉంది. అయితే మహారాష్ట్రలో ఈ బిల్లు ఎప్పుడైతే వచ్చినప్పటి నుంచి కూడా అటు ప్రతిపక్షాల పార్టీలకు ఇటు ఫడ్నవీస్ కావచ్చు వీళ్ళందరికీ కూడా పెద్ద ఎత్తున గొడవలు జరుగుతూ ఉన్నాయి. వారు పెద్ద ఎత్తున కూడా అక్కడ చర్చలు జరపడం జరిగింది. వారు ఎంత మేరకు అపోజ్ చేసినా వీళ్ళ బలం ఎక్కువ కాబట్టి ఆ బిల్లు ఈరోజు పాస్ కావడం జరిగింది. సో పాస్ అయినటువంటి బిల్లును ఆ బిల్లు ద్వారా కూడా చాలామంది ప్రజలు సంతోషపడతా ఉన్నారు. ఎందుకంటే ఎవరు పడితే వాళ్ళు వచ్చి మతం మారండి అని కూడా ఏది పడితే అది హితబోధనలు చేస్తూ ఉన్నారు కాబట్టి సో ఇట్లాంటి వాళ్ళందరూ కూడా పీడ విరగడైందని కూడా వారు చెప్తా ఉన్నారు. సో చూద్దాం మరి మత మార్పులకు వచ్చినటువంటి బిల్లు ఎంత మేరకు వారికి సహకరిస్తుంది, ఎంత మేరకు ఈ లవ్ జిహాదీ కావచ్చు, ఈ ఎవరైతే బయట దేశాల నుంచి వచ్చి మన వాళ్ళని పెళ్లి చేసుకొని ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితులు, ఇక్కడ ఉన్నటువంటి మహిళలు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ బిల్లు ఎంత మేరకు సపోర్ట్ చేస్తుంది, ఎంత మేరకు కాపాడుతుందో కూడా వేచి చూద్దాం. చూస్తూనే ఉండండి దిశ టీవీ.